హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఆల్రెడీ నేను సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్ ఏం ప్రిపేర్ కావాలో ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేసిన. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూసి చూడండి, అప్పుడు అర్థమవుతుంది. అండ్ ఇందులో నుంచి ఫస్ట్ బిట్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తము. ఈ ఫస్ట్ బిట్లో ఫస్ట్ వన్ ఒక 6 పోయమ్స్ ఉన్నాయి సాధు వర్తనం నుంచి. ఆ 6 పోయమ్స్ నేర్చుకుంటే మీరు అన్నీ ఈజీగా ఈ ఫస్ట్ వన్లో నుంచి ఏదన్నా ఒకటి అటెంప్ట్ చేయగలుగుతారు, రాయగలుగుతారు. మీకు 6 మార్క్స్ ఈజీగా వస్తాయి. అది ఇప్పుడు ఎట్లా రాయాలో నేను ఇప్పుడు చెప్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఈ ఫస్ట్ వన్లో నేను చెప్పే 6 పోయమ్స్ నుంచి ఒకటి ఖచ్చితంగా వస్తుంది. మీకు సాంస్క్రిట్ రాదు, మేము చెయ్యలేము అనుకునే వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే ఉంటుంది. కొంచెం మీరు అటెంప్ట్ చేసినా కూడా మీకు మార్క్స్ ఈజీగా ఇచ్చేస్తారు, అసలు కట్ చేయరు మార్క్స్ అనేది. ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తా. 6th పోయంలో నుంచి ఫస్ట్ వన్ సాధు వర్తనం లెసన్ నుంచి 6 పోయమ్స్ వస్తాయి. ఆ 6 పోయమ్స్ నేర్చుకుంటే మీరు ఫస్ట్ వన్ అటెంప్ట్ చేయగలుగుతారు. అదేంటి ఫస్ట్ వన్? ఇదే ఛాయం కుర్వంతి చనస్య స్వయం తిశాంతి తపే ఫలాని 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 ఫలానిచ్చ పరారత్య పడప ఇవ్ సజ్జన అని ఇది వాళ్ళే ఇస్తారు పోయం. వాళ్ళే పోయం ఇచ్చిన తర్వాత మీరు కవి పరిచయంని ఇంగ్లీష్లో రాయండి, సాంస్క్రిట్లో రాయకండి. జస్ట్ లెసన్ పేరు అండ్ కవి పేరు మాత్రమే సాంస్క్రిట్లో రాయండి. లేదు మేము అది కూడా రాయలేము అనుకునే వాళ్ళు కూడా ఇంగ్లీష్లో రాయండి, ఏం కాదు, మార్క్స్ ఇస్తారు మీకు. అండ్ ఇదేంది? ద ప్రెజెంట్ పోయం ఇస్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్. ఏ పోయం ఇది? సాధు వర్తనం పోయం నుంచి తీసుకున్నారు. ఇగో ఇదొక్కటి నేర్చుకోండి వర్డ్. ద పోయం ఇన్ దిస్ ఎగ్జాక్టెడ్ ఫ్రమ్ వివిధ గ్రంథాయని. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ పోయమ్స్ని? ఇక్కడ నుంచి. వివిధ గ్రంథాయని. ఎవరు రాసిరు ఈ పోయంని? వివిధ కావ్యాయ వాళ్ళు రాసినారు. ఇంతవరకే రాయండి, అంతే చాలు. జస్ట్ ఈ పోయంని ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు, కవి ఎవరు అని మాత్రమే రాయండి. ఇంత రాసిన తర్వాత ఇప్పుడు ఈ పోయం చదివినాం కదా, ఛాయం కుర్వంతి చనస్య. ఇప్పుడు ఇవన్నిటిని సపరేట్ రాయండి, ఇట్లా వర్డ్స్ వైట్ సపరేట్ రాయండి, ప్లస్ పెట్టండి. అందులో ప్లస్ పెట్టిన తర్వాత ఇట్లా జస్ట్ ప్లస్ అన్నీ ఇట్లా సపరేట్ రాయండి. రాసిన తర్వాత ఇదేమో కవి పరిచయ రాసిన తర్వాత పద విభాగ్ రాసిన తర్వాత ఇట్లా ప్లస్ పెట్టి రాయండి. రాసిన తర్వాత ఇవన్నిటిని ఇక్కడ ఏం రాసుకున్నారో ఇవన్నిటిని ఇట్లా సైడ్కి రాయండి. సైడ్కి రాసి పదపహ అంటే ట్రీస్, ఇదేమో దెమ్సెల్వ్స్. ఆతపే ఇన్ ద సన్లైట్. తిష్యంతి అంటే స్టాండింగ్. చ అంటే అండ్. అత్యన్ సహ ఫర్ అదర్స్. ఛాయం షాడో. కుర్వంతి గివ్స్. చ అండ్. పర్ అర్థయ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్. ఫలానిత్ ఆర్ గివ్ ఫ్రూట్స్. ఇదేమో బ్రిచియస్. ఇవా జస్ట్ లైక్. ఇవన్నీ రాసిన తర్వాత అసలు దీని మీనింగ్ ఏంది, అసలు ఇది ఏం చెప్పాలనుకుంటుంది పోయం అనేది భావం ఏం చెప్పాలనుకుంటుంది? భావం ఏంటంటే ట్రీస్ దే స్టాండింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద సన్లైట్ అండ్ ప్రొవైడ్ షాడో ఫర్ అదర్స్. చెట్లు అవి ఎండలో ఉండి వేరే వాళ్ళకి షాడో ఇస్తుంది. అండ్ దే గివ్ ద ఫ్రూట్స్, పండ్లు కూడా ఇస్తుంది. అండ్ ఫర్ అదర్స్ జస్ట్ లైక్ ప్రిచియస్. సో చెట్టు మనకి ఫ్రూట్స్ ఇస్తుంది, నీడనిస్తుంది. మనం ఏదో దానికి మంచి చేస్తాము తర్వాత అని కాదు, అది ఎవరి కోసం ఆలోచించకుండా దాని పని అది చేసుకుంటుంది. సో ఒక సాధారణ వ్యక్తి కూడా ఇతరుల కోసము ఏదో చెయ్యాలని ఎప్పుడు అనుకోవద్దు. ఆయన ఇచ్చిన తర్వాత నేను ఇది చేసిన తర్వాత నాకు తిరిగి ఇది వస్తుంది అని ఎప్పుడు అంతేం ఆశించొద్దు. ఈ పోయం యొక్క భావం అంతే. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి అయం నిజ్జః పరో వేతి గణన లచో లగాహుచ్చేసం ఉదారాచరితనం తు వసుదేవయ కుటుంబకం. అంటే ఏంటి? ఇప్పుడు ఈ పోయం యొక్క భావము ఇక్కడ ఇంగ్లీష్లో రాయండి.
ఇప్పుడు ఈ లెసన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు, మళ్ళీ సేమ్ అదే రాయాలి. కవి పరిచయాన్ని బట్టి రిఫర్స్ ఫస్ట్ వన్. ఇదే ఈ యొక్క కవి పరిచయం మీరు ఫస్ట్ది నేర్చుకున్నారు అనుకో, ఆ 6లో ఏది వచ్చినా అదే కవి పరిచయం రాయండి. ఇది కవి పరిచయం. ద ప్రెజెంట్ పోయం ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ సాధు వర్తనం. దిస్ పోయం ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద వివిధ గ్రంథాయత్ని ఫ్రమ్ రిటర్న్ బై వివిధ కావ్యాయ. ఇదే మళ్ళీ ఇక్కడ 6 పోయమ్స్లో కూడా కవి పరిచయం సేమ్. జస్ట్ దీని భావం పోయం యొక్క భావం ఏంది, మళ్ళీ ఈ వర్డ్స్ని అన్నిటినీ సపరేట్ చేయాలి. ఆ పోయంని అన్నిటినీ వర్డ్స్ని సపరేట్ చేసి మళ్ళీ అవి కింద సపరేట్గా రాసి ఇంగ్లీష్లో సపరేట్ రాసిన తర్వాత ప్రతి పాదట్ మళ్ళీ అన్నీ సపరేట్ రాయాలి. పద విభాగంలో అన్నీ సపరేట్ చేయాలి. ఆ పోయంని సపరేట్ చేసిన తర్వాత ఇవన్నిటి మీనింగ్ రాయాలి. అత్యం, ఈజ్, నిజః, మైన్, వ, ఔర్, పరహ, స్ట్రేంజర్, ఇతి, గణానా, సచ్ ఈజ్ ద థింకింగ్. ఇవన్నిటిని మళ్ళీ మీరు ఈ మీనింగ్స్ చదువుకోవాలి. చదువుకున్న తర్వాత యాక్చువల్ భావం, ఈ భావం మనకి ఏం చెప్తుంది, ఇవి అన్నీ మీరు ఈ భావంలో నుంచే ఇదంతా తీసుకొని మళ్ళీ ఈ భావంలోనే రాసేయండి. ఈ వర్డ్స్ తీసుకున్న తర్వాత ఈ వర్డ్కి ఇది మ్యాచ్ అవుతుందా అని చూడకండి, అటెంప్ట్ మాత్రం చెయ్యండి. హీ ఈజ్ మైండ్ ఆర్ స్ట్రేంజర్, సచ్ ఈస్ థింకింగ్ ఆఫ్ ద నారో మైండ్ వైల్ ద బ్రాడ్ మైండెడ్ థింకింగ్ ద హోల్ యూనివర్స్ ఈజ్ దేర్ ఫ్యామిలీ. ఎప్పుడైనా ఒక స్ట్రేంజర్ ఆయననే స్వార్థం చూసుకుంటాడు, ఆయన కోసం ఆయననే థింక్ చేసుకుంటాడు. కానీ ఒక మంచి బ్రాడ్ మైండెడ్ అనే వ్యక్తి మొత్తం హోల్ యూనివర్స్ అంతా అయిన ఫ్యామిలీ అనుకొని వాళ్ళ కోసమే ఆలోచిస్తుంటాడు. ఏం లేదు, ఏ పోయం వచ్చినా కవి పరిచయం ఇది బట్టి కొట్టండి, ఇది బట్టి కొట్టి రాయండి. ఒకసారి మీరు మీనింగ్ ఇది భావం చదువుకోండి. ఈ వర్డ్స్ అన్నిటిని ఇట్లా విడదీసి ఆ భావంలోవే సైడ్స్కి రాయండి, తర్వాత కింద భావం రాసేయండి. సో ఇప్పుడు థర్డ్ వన్ కూడా సేమ్ అదే కవి పరిచయం రాయాలి, ఫోర్త్ వన్ కూడా అది కవి పరిచయం రాయాలి, ఫిఫ్త్ వన్ అండ్ సిక్స్త్ వన్. ఫోర్త్ వన్ ఏముంది, చక్షుషా థర్డ్ వన్ కోటిసారః సమందనం కిం దురే వ్యవసాయనం కో విదేశ సావిద్యనం కః పరః ప్రియవదనం. సో మళ్ళీ కవి పరిచయం సేమ్. యాక్చువల్లీ ఈ పోయం యొక్క భావం ఏంటిది, వాట్ ఈజ్ ఓవర్ బర్డన్ టు ద క్యాపబుల్ పీపుల్, వాట్ ఈజ్ డిస్టెంట్ టు ద పీపుల్ హూ ఆర్ ఇంజూరియస్, వాట్ ఈజ్ ఫారెన్ ప్లేస్ టు ద ఎడ్యుకేటెడ్ అండ్ హూ ఈజ్ స్ట్రేంజర్ టు ద పీపుల్ హూ ఆల్వేస్ స్పీక్ ఇన్ ద ప్లెజెంట్ మేనర్. ఈ థర్డ్ వన్లో యాక్చువల్ మీనింగ్ ఏంటంటే హార్డ్ వర్కింగ్ పీపుల్ ఎక్కడున్నా డిస్టెన్స్ లాగా ఫీల్ అవ్వరు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కడున్నా ఆ ప్లేస్ ఫారెన్ అనే ఫీల్ అవుతారు, వాళ్ళకి అది సేఫ్ అని వాళ్ళు మంచిగా పనిచేసుకుంటారు. స్వీట్గా మాట్లాడేటోళ్ళకి ఎక్కడ ఎనిమీస్ ఉండరు అనేది థర్డ్ వన్ భావం. ఫోర్త్ వన్ వచ్చేసి చక్షుషా మానస వచ కర్మాణా చ చతుర్విధం ప్రసాదయతి లోకం యస్యంత లోకో నుప్రసిద్ధతి. అంటే ఏంటి, మళ్ళీ కవి పరిచయం సేమ్, అన్నిట్లో ఒక్క కవి పరిచయం నేర్చుకొని అన్నిట్లో సేమ్ రాసేయండి. సో ఫోర్త్ వన్ది శత్రుచ, ఇదొక్క వర్డ్ గుర్తుపెట్టుకుని, అంటే ఎనిమీస్, శత్రు వర్సెస్ అంటే ద పర్సన్ హూ ఈజ్ ఆల్వేస్ ప్లీజ్ ఇన్ ద 4 ways బై విజన్, మైండ్, వర్డ్స్, బై యాక్షన్స్, దెన్ ద హోల్ వరల్డ్ విల్ బి ఫేవరబుల్ టు హిమ్. ఒక పర్సన్కి ఆయన 4 waysలో మంచిగా ఉంటే, ఆయన విజన్, మైండ్, వర్డ్స్, యాక్షన్స్ మంచిగా ఉంటే ప్రపంచం మొత్తం ఆయనకు ఫేవరబుల్గానే ఉంటుంది. నువ్వు యాటిట్యూడ్ చూపించుకుంటూ ఉంటే నీ ఎంబడ ఎవ్వరు ఉండరు. సో ఫోర్త్ వన్ ఇది. అన్నిట్లో కవి పరిచయం సేమ్ రాయండి, ఈ వర్డ్స్ విడదీయండి, ఇట్లా విడదీసి ఈ కింద ఈ భావంని మీ లాంగ్వేజ్లో నేర్చుకోండి. ఫస్ట్ ఆ భావంని ఇట్లా రాసేయండి, మళ్ళీ ఇవన్నిటిని తీసుకొని భావంలోకి వేసేసేయండి. ఎట్ లాస్ట్ మీకు మార్క్స్ ఇస్తారు ఒకవేళ రాయనో ఎవరైనా ఉంటే.
ఫిఫ్త్ వన్ వచ్చేసి యథా యథా హి పురుషస్య కాలాని కృతే మనః తథా తతస్య సర్వంతః సిద్ధ్యంతే నత్ర సమస్యః. అంటే ఏంటిది ఫిఫ్త్ వన్? మళ్ళీ సేమ్ కవి పరిచయం రాయాలి. కవి పరిచయం రాసిన తర్వాత ప్రతిపాదర్థ్ ఇవన్నీ సేమ్ మళ్ళీ అవన్నీ విడదీసి రాసి దాని మీనింగ్ ఏందో రాయాలి. అవన్నీ రాసిన తర్వాత భావం ఏంటిది? ఇన్ దిస్ వరల్డ్ హౌ ఏ పర్సన్ ఎంగేజ్ హిజ్ మైండ్ ఆన్ డూయింగ్ ఆస్పీషియస్ థింగ్స్ ఇన్ ద సేమ్ వే ఆల్ హిస్ డిజైర్ వర్క్ విల్ బీ ఫుల్ఫిల్డ్ ఇఫ్ దెర్ ఇస్ నో డౌట్. ఎవరైతే పర్సన్ ఆయన మైండ్ ఆయన చేసే పనులు దగ్గర పెట్టుకొని చేస్తాడో, సో ఇన్ ద సేమ్ వే ఆల్ డిజైర్ ఆయన అనుకున్న అన్ని డిజైన్ వరకు అన్నీ ఫుల్ఫిల్ అయితే, ఒకవేళ ఆయన ఒక గోల్తోని ఆయన ఒక మంచి ఎయిమ్తోని చేస్తే ఆయనకి ఎక్కడ ఆటంకం ఉండదు. ఆయన ఆల్ డిజైర్స్ అయినవి ఫుల్ఫిల్ అయితే దెర్ ఇస్ నో డౌట్ రిగార్డింగ్ దిస్. ఏ డౌట్ లేదు ఇందులో. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి సులస్య పురుష రాజ్యం సులభ పురుష రాజస్యంతః ప్రత్వాదినః అప్రియాసః తు పత్యస్యే వక్త శ్రోతః చ దుర్లభః. దీని మీనింగ్ ఇప్పుడు దీన్ని మళ్ళీ కవి పరిచయం సేమ్ ఫస్ట్ వన్ నుంచి ఈ లెసన్ ఎక్కడి నుంచి ఉంది, ఇది కవి పరిచయం ఎవరు, ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ పోయం అని రాసి మళ్ళీ ఈ వర్డ్స్ని అన్నిటినీ మీరు సపరేట్ చేసి ఆ వర్డ్స్ తర్వాత భావం ఇది. హో కింగ్, ద మెన్ హూ ఆల్వేస్ స్పీక్ ప్లెజెంట్లీ ఆర్ ఈజీలీ ఫౌండ్ ఇన్ ద వరల్డ్, బట్ ద పర్సన్ హూ స్పీక్ అన్ప్లెజెంట్ త్రూ ఇట్ బెనిఫిషియల్ అండ్ వన్ హూ లిజన్ ఇట్ ఆర్ బోత్ డిఫికల్ట్ టు ఫౌండ్. సో దీని భావం ఏంటంటే స్వీట్ టాకర్స్ మంచిగా మాట్లాడేటోళ్ళు ఎక్కడైనా ఉంటారు, కానీ బట్ పీపుల్ హూ స్పీక్ ట్రూత్ ఎవరైతే నిజం మాట్లాడతారో అది వినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కొంతమందికి గుడ్ చెప్పినా కూడా వినని వాళ్ళు ఉంటారు. కొంతమందికి గుడ్ చెప్పడానికి ఉండరు, అసలు వాళ్ళు ఉంటారు గుడ్ వినడానికి, కానీ కొంతమంది ఆ గుడ్ వినాలని కూడా అనుకోరు. రేర్ అట్లా గుడ్ చెప్పే వాళ్ళు కూడా రేర్ ఉన్నారు, గుడ్ చెప్పించుకునే వాళ్ళు కూడా రేర్ ఉన్నారు అని ఉంది. సో ఈ 6లో నుంచి మీరు సేమ్ ఒక కవి పరిచయం బట్టి కొట్టండి. ఈ కవి పరిచయం బట్టి కొట్టిన తర్వాత ఇవన్నిటిని వర్డ్స్ సపరేట్ రాయండి. 6వి మీనింగ్ నేర్చుకోండి. అంటే మీనింగ్ ఏంది ఆ సైడ్స్కి ఆ మీనింగ్ రాసేయండి. ఆ మీనింగ్ రాసిన తర్వాత కింద సేమ్ ఆ మీనింగ్ ఏముందో అది రాసేయండి. అంతే. మీకు 6 మార్క్స్ నుంచి మినిమం ఒక 4 మార్క్స్ అయినా అటెంప్ట్ చేసినందుకు ఇవ్వగలుగుతారు. సాంస్క్రిత్ ఎవ్వరికి పర్ఫెక్ట్గా రాదు. సాంస్క్రిత్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఈవెన్ ఐఎమ్ నాట్ ఏ పర్ఫెక్ట్ ఇన్ సాంస్క్రిత్, బట్ ఏదో కొంచెం చాలామంది నాలాగా రాని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కనీసం అటెంప్ట్ చేయగలుగుతారు అనేదే నయం. ఇంకా బాగా ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి, ఎక్స్పర్ట్ వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ ఇది అర్థం కాకపోయినా మీరు ఆ వీడియోస్ చూసి కూడా నేర్చుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నేను సెట్ చేసుకుంటా. అండ్ నాకు కూడా ఇది చాలా కొత్త. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా వీడియోస్ సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు నా వీడియోస్ కావాలనుకుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.